హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ డిష్ వచ్చి మనది ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మా ఏంట వెరైటీగా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, కామన్గా మన ఇంట్లో అందరు తినేసిన తర్వాత ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ అవి తినాలి అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇడ్లీ అంటేనే కామన్గా కొంతమందికి ఇష్టం ఉండదు, అలా అని చల్లబడిన ఇడ్లీ తినాలంటే ఇంకా కష్టం అనిపిస్తుంది. అందుకని ఇడ్లీతో ఇలా ఉప్మా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం ఇది ఇడ్లీ ఉప్మా అని చెప్పే వరకు కూడా వాళ్ళకి తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మనకు బెల్ ఐకాన్ అనేది మీరు ప్రెస్ చేస్తే నేను పంపే ప్రతి వెరైటీ డిష్ ఐటెం, అలాగే మనకు గవర్నమెంట్ అందిస్తున్న ప్రతి నోటిఫికేషన్ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్లో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక కడాయి తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా మనకు వేడైన తర్వాత కొన్ని పల్లీలు తీసుకున్నాను. పల్లీలు మన చాయిస్ అండి, మనకు ఉప్మాలో పల్లీలు వేసుకుంటారు కొంతమంది, చాలా టేస్టీగా ఉంటాయి. సో పల్లీల తర్వాత నేను వేరుశనగ పప్పు తీసుకున్నాను కొద్దిగా. మనం ఎప్పుడైనా పోపు వేసుకునేటప్పుడు మనకు ఇట్లా పులిహోరలో కానీ ఇంకా పోపు రైస్లో ఇలాంటి వాటిలో మనకు వేరుశనగ పప్పు అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే జీలకర్ర ఆవాలు మనం పోపు వేస్తాం కదా, కామన్గా అవన్నీ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా మనకు క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. మనం పోపు వేసేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకుంటే ఇవన్నీ కూడా స్లోగా క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతాయి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఒకేసారి మనకు ఈ పోపు అంతా కూడా మాడిపోతుంది. అలా కాకుండా స్లోగా మనం చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా మంచి స్మెల్తో మనకు ఈ పోపు అనేది రెడీ అయిపోతుంది. తర్వాత నేను కొద్దిగా జింజర్ తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసిన పీసెస్ జింజర్ తీసుకున్నాను ఇందులో. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఒక 3 గ్రీన్ చిల్లీస్ మన చాయిస్ అండి, మనకి ఎంత స్పైసీ కావాలంటే ఉప్మా అంత చిల్లీ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం దీనిపైన మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మనకు ఏవైనా మూత పెట్టి తొందరగా బాయిల్ అవుతాయండి ఆవిరిలో, మనకు ఆవిరి అంతా పైకి వెళ్ళదు కదా, అక్కడే మనకు త్వరగా బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం తీస్తే మనకు ఆల్రెడీ ఇలా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసిన టమాటో యాడ్ చేస్తున్నాను. 1 కట్ చేసిన టమాటో, ఈ విధంగా టమాటో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉప్మా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినట్లయితే ఇలా ట్రై చేయండి. మనం ఇడ్లీ వేడిగా తింటేనే బాగుంటుంది కదా, చల్లార్చిన తర్వాత ఎవ్వరం తినలేము. సో ఇలా వేసుకున్నట్లయితే మనకు వేస్ట్ కాకుండా ఎంతో మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొద్దిగా మనకి చాయిస్ అండి, ఇక్కడ నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు, లేదంటే ఇలా వేసుకోవచ్చు. అన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ ఇలా పిండుకోవాలి. ఇది కూడా మన చాయిస్ అండి, మనం టేస్ట్ కొంచెం పెరుగుతుంది అన్నమాట లెమన్ జ్యూస్ వేసుకుంటే. సో ఇప్పుడు 8 ఇడ్లీలు అండి, 8 ఇడ్లీలు మిగిలిపోయినవి ఇలా మొత్తం కొంచెం పొడిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఇడ్లీ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, 8 కాబట్టి నేను పోపు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మీరు ఇడ్లీ క్వాంటిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి పోపు అంత ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం కూడా మనం ఒకసారి చేతితో ఇలా కలుపుకుంటే అక్కడక్కడ ఉండలు అనేవి కూడా మనకు బాగా కలిసిపోయి పోపు అనేది అంతా ఇడ్లీ మన ఈ ఉప్మాకి పట్టేస్తుంది. ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మనం సిమ్లో బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు వేడి చేసుకోవాలి. మొత్తం బాగా ఇది వేడవుతుంది కదా, నేను ఇప్పుడు గంటెతో కలుపుతున్నాను. బాగా ఇట్లా మనం ప్రెస్ చేసుకుంటూ కలిపితే ఎక్కడైనా చిన్న ఉండలుగా ఉన్న ఇడ్లీ కూడా మనకు బాగా పౌడర్లాగా అయిపోయి ఇలా నీట్గా కలిసిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ కదా ప్రిపరేషన్, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది.
మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? నాకు కామెంట్లో మీరు షేర్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మనకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను పంపే ప్రతి వెరైటీ ఐటెం మీకు నోటిఫికేషన్లో మిస్ అవ్వకుండా వస్తుంది. చూసారా ఎంత ఎమ్మీగా, ఎంత మనం ఇక్కడ పల్లీలు వేసాం కదా, అవన్నీ క్రిస్పీగా మనం వేసుకున్నప్పుడు అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఎంతో సింపుల్ కదా. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పక మెన్షన్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వెరైటీ డిష్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.